బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను సోనియాకు అందించారు సీఎం రేవంత్. గ్లోబల్ సమ్మిట్ వివరాలను సోనియాకు వివరించారు. తెలంగాణలో అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలతో పాటు భవిష్యత్ ప్రణాళికలను సోనియాకు తెలియజేశారు సీఎం రేవంత్. మరోవైపు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్తోనూ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు సహకరించాలని నిర్మలా సీతారామన్ను కోరారు సీఎం రేవంత్. హైదరాబాద్కు ఐఏఎం మంజూరు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు విజ్ఞప్తి చేశారు సీఎం. ఐఏఎంకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించామన్న సీఎం వెంటనే తరగతులు ప్రారంభించడానికి క్యాంపస్ సిద్ధంగా ఉందని తెలిపారు. 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, పార్లమెంట్ ఆవరణంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో నిర్మిస్తున్న స్కూళ్లకు సంబంధించి కూడా కేంద్ర సహకారాన్ని కోరుతూ ఆయన వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 200 ఎకరాలలో ఈ యొక్క ఐఐఎంలను, ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి తాము స్థలాన్ని కూడా గుర్తించామంటూ కూడా ఆయన ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. తరగతి గదులు వెంటనే ప్రారంభించడానికి ట్రాన్సిస్ట్ క్యాంపస్ సిద్ధంగా ఉంది అంటూ కూడా ఆయన చెప్పారు. అయితే దీంట్లో తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను కూడా మంజూరు చేయాలంటూ కూడా ఆయన కేంద్ర మంత్రిని కోరడం జరిగింది. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయాల విద్యాలయాలకు ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులను కల్పించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ కూడా ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎంతో కాలంగా కూడా ఈ ఐఐఎంలకు సంబంధించిన ఏర్పాటు, దానికి సంబంధించిన వసతులకు సంబంధించి స్థల సేకరణ, ఇటువంటివన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేశాం కాబట్టి ఈ పెండింగ్లో ఉన్న అంశాన్ని త్వరగా పూర్తి చేసే విధంగా తనకు సహకరించాలంటూ కూడా ఆయన కేంద్ర మంత్రిని కోరడం జరిగింది. మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి కూడా ఆయన పార్లమెంట్లోనే భేటీ అవ్వడం జరిగింది. నిర్మలా సీతారామన్కి సంబంధించి కూడా ఏదైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కు సంబంధించి కూడా ఆయన కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. దీని సందర్భంగా 30,000 కోట్ల వ్యయం ఖర్చు అవుతుంది, దానికి కేంద్రం సహాయం చేయాలంటూ కూడా కోరడం జరిగింది. దాదాపు తెలంగాణలో విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా తాను ఈ యొక్క కార్యక్రమాలను పెట్టుకున్నట్టుగా కూడా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం రేవంత్ పార్లమెంట్ ఆవరణలో ఉన్నారు. సోనియా గాంధీని కూడా కలవడం జరిగింది. తెలంగాణలో ఇటీవల జరిగిన ఏదైతే గ్లోబల్ సబ్మిట్కి సంబంధించిన విషయాలను కూడా ఈ సందర్భంగా ఆమెతో చర్చించినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు వెళుతున్నాము, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఇటువంటి అన్నిటిపైన కూడా సోనియా గాంధీ దృష్టికి ఆయన తీసుకువచ్చినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. మరి ఈ రోజు కూడా ఆయన ఢిల్లీలోనే బిజీగా గడుపుతున్న పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారా? ఇంకా ఎవరెవరిని కలిసే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం మరికొన్ని అపాయింట్మెంట్స్ కోరినట్టుగా తెలుస్తుంది. ఆ అపాయింట్మెంట్స్ కనుక కుదిరితే ఈరోజు నైట్ ఢిల్లీలోనే ఆయన బస చేస్తారు. రేపు అపాయింట్మెంట్స్ను చూసుకొని రేపు సాయంత్రం లేదా ఎల్లుండి తిరిగి హైదరాబాద్ వెళ్తారనేది కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే మొన్న గత 3 రోజులు కూడా ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఓట్ చోర్ గదే చోడ్ అంటూ ఏదైతే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారో ఆ కార్యక్రమానికి హాజరైన తర్వాత ఆయన మరొక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరడం జరిగింది. దాంట్లో కొంత జాప్యం రావడంతో తాను ఆ ఢిల్లీలోనే ఉండిపోవడం జరిగింది. ఈరోజు 2 మంత్రుల అపాయింట్మెంట్స్ కుదరడంతో పార్లమెంట్ ఆవరణంలోనే ఆయన ఇటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోటి కూడా భేటీ అవ్వడం జరిగింది. మరికొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ను కూడా ఆయన ఇప్పటికే కోరడం జరిగింది. ఆ అపాయింట్మెంట్ కోసమే ఆయన వెయిట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇటు RRRకి సంబంధించి కావచ్చు, లేదా మెట్రో 2వ దశకు సంబంధించి, మూసి ప్రక్షాళన
సంస్కరణకు సంబంధించి విభజన హామీలకు సంబంధించిన అంశం ఇవన్నీ కూడా గత కొద్ది కాలంగా పెండింగ్లో ఉన్న అంశాలు. వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఇప్పటికే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరడం జరిగింది. మరి ఒకవేళ అపాయింట్మెంట్స్ అన్ని కూడా కుదిరితే ఈరోజు నైట్ బయలుదేరి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. బలరాం, థ్యాంక్ యూ గోపి.